దేశంలో విమానాలు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయి? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ కుప్పకూలడానికి కారణమేంటి? సాంకేతిక సమస్య, సైబర్ దాడి జరిగిందా? ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక సమస్యతో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ కుప్పకూలడంతో 2-3 రోజులుగా వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాకు అనుసంధానంగా ఉండే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ లో సాంకేతిక సమస్య వల్లే అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. మరోవైపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో సాంకేతిక సమస్య ప్రభావం దేశంలోని పలు విమానాశ్రయాలపై పడింది. దీంతో ఎక్కడికక్కడ విమానాలు ఎయిర్పోర్టులకే పరిమితమయ్యాయి. సాంకేతిక సమస్య కారణంగా విమానాల రాకపోకల అప్డేట్స్ ను ఏటీసీ ఆటోమేటిక్ గా పొందలేకపోతోంది. మాల్వేర్ చొరబాటును సాఫ్ట్వేర్ సాయంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సిస్టంలోని కొన్ని కీలక అప్డేట్స్ లేవని, ఎప్పటికప్పుడు బ్యాకప్ వ్యవస్థ కూడా కనిపించలేదని గుర్తించినట్లు సమాచారం. దీంతో ఏటీసీ ఆటోమేషన్ వ్యవస్థలో వైఫల్యం చోటు చేసుకుందా? మాల్వేర్ చొరబాటు జరిగిందా? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థపై సైబర్ దాడి చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనూ ఎయిర్పోర్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సైబర్ దాడి జరిగే అవకాశం లేదని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. దేశంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అత్యంత రద్దీ విమానాశ్రయం. ఢిల్లీ నుంచి ప్రతిరోజు 1500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. కొన్ని రోజులుగా ఢిల్లీ విమాన ప్రయాణాలకు తరచూ అంతరాయం కలుగుతోంది. విమాన నావిగేషన్ వ్యవస్థపై ప్రభావితం చూపే జీపీఎస్ స్పూఫింగ్ ఇందుకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఊహించని విధంగా ఎయిర్ ట్రాఫిక్ పెరగడంతో అనేక విమానాలను దారి మళ్లించాల్సి వస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 300కు పైగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడింది. सर योगेश। कहाँ से आए सर आप? मैं जयपुर से। कहाँ जा रहे हैं? स्विट्जरलैंड। फ्लाइट आपकी लेट है सर ऐसा कुछ मैसेज फोन तो आ रहा है लेकिन एयर एजेंसी की तरफ से कोई भी मेरे को मैसेज नहीं है जी। कितने बजे की फ्लाइट है सर आपकी? 1:30 बजे की बताइए सर। तो कुछ भी मतलब किसी अथॉरिटी की तरफ से कोई जानकारी आपको दी गई? नहीं, ऑफिशियल कोई जानकारी नहीं है। कोई बोर्ड पे आपने देखा हो कोई लेट? नो सर, अभी तक ऐसी कुछ भी नहीं है। अंदर जाने के बाद ही पता चला। ఇక నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ వ్యవహరిస్తుంది. శాటిలైట్ సిగ్నల్స్ ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్ ను తప్పుదోవ పట్టిస్తాయి. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ప్రదేశం, సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. పౌర విమానాలే లక్ష్యంగా అంతర్జాతీయ రూట్లలో ఇటీవలే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ మన దేశంలోనూ ఇవి ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. అటు ముంబై ఎయిర్పోర్ట్ లోనూ విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. సమస్య పరిష్కారానికి నిపుణులు ప్రయత్నిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యతో ముంబై ఎయిర్పోర్ట్ నుంచి 100కు పైగా విమానాల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలు ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.